నేషనల్ హెల్త్ మిషన్ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ అంబేద్కర్ భవన్లో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, మలఘా నాగలక్ష్మి, ఎం లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీ రాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ మాట్లాడుతూ, దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఆశాలకు అధిక వేతనం చెల్లిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. తక్షణం ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రాష్ట్రంలో అమలు చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ను సంస్థాగతం చేసి ఆశా కార్యకర్తలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాత్రం ఆశాలకు సంబంధం లేని అనేక ఇతర పనులను అప్పగించి పనిభారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆశాలకు 21,000 వేతనం చెల్లిస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకొని అలాంటి ఉద్దేశం లేదని 2వ రోజే మాట మార్చడం బీజేపీ రాజకీయ దివాలా కోరు విధానాలకు సాక్ష్యమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రబండి చంద్రవతి, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, షేక్ పద్మ, రాణి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఆఫీస్ బేరర్స్ ఆశా జ్యోతి, ఎం లలిత, ఏ పద్మావతి, కె మరియారత్నం, కె గంగాభవాని, ఎం బేబీ, వి ఉమాపతి, ఎం భారతి, రమణమ్మ, లోవకుమారి, చెక్కల వేణి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలాఖరు 28 కానీ 29 కానీ మేడే ప్రిపరేటరీ మీటింగ్ వెయ్యాలి. నేను వేస్తానని అన్నవాడు వేదిక మీద ఉన్న నాయకులు చేతులెత్తాడు, ముందు చేస్తారలేదు చూద్దాం. 1-2 జిల్లా అంతా సక్సెస్ అవుతుంది. జిల్లా అంతా సక్సెస్ అయితే రాష్ట్రం అంతా సక్సెస్ అవుతుంది. అది మన పోరాటాన్ని చూపిస్తుంది. అందుకని మీరు ఆ రకంగా ఆలోచించండి. మీరు ముందుకు తీసుకెళ్ళడం కోసం చెప్పి మీరు అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, నేషనల్ హెల్త్ మిషన్ అంటే జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ఆశా వర్కర్స్ని నియమించి ఈ నెల 12వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు విజయోత్సవ సభని జరుపుకుంటూ ఉన్నాం. ఏదైతే గ్రాస్ లెవెల్లో క్రింది స్థాయి వరకు గ్రామీణ ప్రాంతం, అలాగే అర్బన్ ప్రాంతాల్లో, మురికివాడల్లో, అలాగే ఏజెన్సీ ఏరియాల్లో మొత్తం ఆరోగ్య సేవలు అనేవి క్రింది స్థాయి వరకు అందాలి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్హెచ్ఎంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. సేవలు అమోఘం అని చెప్పి ఈ నేషనల్ హెల్త్ మిషన్ సందర్భంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా దీన్ని పొగిడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మంచి ఫలితాలు వచ్చినాయి. కానీ తీరా చూస్తే కోవిడ్ కాలంలో ఆశా వర్కర్లు అమోఘమైనటువంటి సేవలు అందించారు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రాణాలు చేతిలో పట్టుకుని కోవిడ్ మహమ్మారి వల్ల భయభ్రాంతులకు గురైతే మొత్తం మంత్రులు కానీ లేదా అధికారులు కానీ ఎవరో కూడా బయటకు వచ్చే పరిస్థితి లేని సమయంలో ఆశా వర్కర్లో ప్రాణాలను తగ్గించి ప్రజలందరికీ మేమున్నాము అనే చెప్పి భరోసాతోటి సేవలు అందించారు. ఆ క్రమంలో అనేక అవమానాలు భరించారు, కేసులు కూడా పెట్టారు. ఎందుకంటే అవుటర్స్ ఎవరు వచ్చారో గ్రామంలోకి వాళ్ళు వేరే సెంటర్లో ఉండాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పడంతో ఆ సెంటర్లకి పంపించాలని చెప్పేసి ఆశా వర్కర్లు వెళ్ళి బంధువులు ఎవరు వచ్చారు లేదా కొత్త వ్యక్తులు ఎవరు వచ్చారు ఊళ్ళోకి అని చూసే క్రమంలో అసలు మీకు పని ఏంటని చెప్పి కొట్టిన సందర్భాలు కూడా అనేకమైన ఉన్నాయి.